నమస్తే అండి. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇస్తానన్న రుణాలు ఇవ్వద్దనంటూ కూడా కొంతమంది మా దగ్గర నుంచి అనాధికారికంగా భూములు లాక్కున్నారని, బెదిరించి భూములు లాక్కున్నారంటూ కూడా రెండవసారి ప్రపంచ బ్యాంక్‌కి లేఖలు రాయటం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. మరి మీరు కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతుగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? నిజంగానే అనాధికారికంగా మీ దగ్గర నుంచి భూములు లాక్కున్నారా? ఏంటి అసలు వాస్తవాలు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ముందుగా ఈ ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ వారు మొదట 2014-15లోనే నిధుల కోసం వెళ్ళినప్పుడు మాకు అంత సానుకూలంగా స్పందించారు. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని సంప్రదించింది కానీ, వాళ్ళు లోన్ ఇస్తామని కానీ, వద్దన్నది కానీ, ఏ విధంగా శ్వేతపత్రంగా కానీ, ఏ విధంగా కానీ ప్రజల ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి చేస్తాం, ఇక్కడే ఉంటాం, రాజధాని ఇక్కడే, మేము ఇల్లు ఇక్కడే కట్టుకుంటాం అనే అబద్ధపు మాటలతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి రావడంతోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి రాజధాని అనే మాటనే 3 ముక్కలు చేస్తున్నామని ప్రకటించారు. కాబట్టి వాళ్ళు అమరావతి వినాశకరానికి పూనుకున్న వాళ్ళు. ఎందుకంటే దానికి నిదర్శనం ఏంటంటే, అమరావతిలో మొదలుపెట్టిన ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోగా ఆపేపించారు. ఆపేపించిందంతా ఊరుకోకుండా ఏ విధమైన నిధులు సేకరణ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. గత గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా వేసిన ప్రణాళికలను కూడా మీరు వెరిఫై చేసి చూడలేదు. చూడకపోగా మేము చేస్తామనే మాట, అమరావతిని అభివృద్ధి చేస్తాం, రాజధాని నిర్మిస్తాం అనే మాట ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దాన్ని పూర్తిగా వమ్ము చేసి ప్రజలను ఎత్తిన బండేశారు. ఎందుకంటే అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఏ దేశానికి, ఏ రాష్ట్రానికైనా రాజధాని నుంచి వచ్చే ఆదాయం ఎంతో కీలకం. అది తెలంగాణ విషయంలో ఇప్పుడు జరుగుతుంది, నిరూపించబడింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అమరావతి నుంచి వచ్చే ఆదాయమే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, లోటు బడ్జెట్తో వచ్చినటువంటి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్య ఆదాయ వనరు. మరి అమరావతి అభివృద్ధి కాకుండా మీరు ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం తీసుకొద్దాం అనుకున్నారు? పోనీ ఏ విధమైన ప్రణాళికలు అమలు చేశారు? మీకు అసలు అభివృద్ధి మీద దృష్టి లేదు అంటానికి మీరు ప్రపంచ బ్యాంకుకి ఇప్పుడు మీరు కొంతమందిని, మీ అనుయాయుల్ని, మీ యొక్క స్వలాభం చూసుకునే వాళ్ళని, మీలాగే ఉండే వాళ్ళని మీరు కొంతమందిని ఏరుకొని ఇక్కడ ఒక ప్రాజెక్టుకి 100% సహకారం ఎక్కడైనా ఉంటుందా? కానీ మేజర్గా సహకారం ఉండదని గొప్పగా చెప్పుకుంటారు. దానికి నిదర్శనమే అమరావతి రైతులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన విషయం. కాబట్టే దీని గురించి ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా చేర్చారు. ఇది మీరు ఒకసారి గుర్తెరగాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దానిని వదిలిపెట్టి 1%, 2% వ్యతిరేకంగా ఉండే వాళ్ళని, ప్రతి పనిలో కన్నాలు ఎత్తికే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీరు ముఖ్యులు. మీకు తగ్గవాళ్ళు కాబట్టి వాళ్ళని ఏరుకొని మీరు వాళ్ళని రెచ్చగొట్టి ఏ విధంగానైనా సరే అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తాము, బ్యాంకు డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తామన్న నిధుల్ని రాకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధి జరగకూడదు. జరిగితే దీని ద్వారా వచ్చే నిధులు రాష్ట్ర ప్రజలకు పంచబడతాయి. రాష్ట్రం ముందడుగులో ఉంటుంది. మనం వేసే ఎంగిలి మెతుకులు తిని మాత్రమే రాష్ట్ర ప్రజలు ఉండాలి. అట్లయితేనే తిరిగి నా అబద్ధపు మాటలు నమ్ముతారు. నేను అధికారంలోకి రావాలి అంటే అమరావతి విధ్వంసం చేయాలి. దానికి ఏ రకంగా ఏం చేయగలను అది చేయడానికి మీరు పూనుకున్నారు. కాబట్టే మీరు కొంతమంది చేత ఈ విధంగా ప్రపంచ బ్యాంక్కి లెటర్లు రాపించడం, నిధులు ఇవ్వద్దని చెప్పడం, పొలాలు తగలబెట్టారని చెప్పడం చేస్తున్నారు. అంటే రైతులే రాశారంటారా? రైతుల ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు ఎవరన్నా రాశారంటారా? ఇప్పుడు రైతులు రాసేవాళ్ళైతే 98% రైతులు భూములు ఎలా ఇస్తారు? ఈ 4 సంవత్సరాల నుంచి ఉద్యమం ఎలా జరిగిద్ది? ఇదొక్కటే కదా నిదర్శనము. ఎవరైనా నోటికాడు కూడా తీసుకుంటారా? ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామండి, ఈ కిటికీ ఆడబెట్టకూడదో, లేకపోతే ఈ దర్వాజా ఏడబెట్టకూడదో, దీని ఎత్తు ఎంత ఉండకూడదో, దీనికి ఎంత ఖర్చు పెట్టి ఉండకూడదో అంటారు. కానీ అసలు ఇల్లే వద్దన్నారు కదండి. ఎవరైనా నీడ కాదనుకోరు కదండి. ఇది అమరావతి నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్కి నీడ. దీని ద్వారా వచ్చే ఆదాయము, లబ్ధి ఒక్క అమరావతి ప్రజలకే పంచబడిద్దా? వీళ్ళు ఎకరా భూమి ఇచ్చి పావుల వంతు భూమిని ఎలాంటి యొక్క దీనికి పరిహారం లేకుండా తీసుకున్నారు. ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా? మీ వల్ల అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అయ్యిందా? పోనీ మీ వల్ల అయ్యిందా? కనీసంగా మీరు రైల్వే లైన్కి సెంట్రల్ అడిగితే భూమి ఇవ్వమంటే మేమివ్వం. మీరు అమరావతి రైతులకే ద్రోహం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోరే వాళ్ళకే మేము ఎలా ఇస్తామని మిమ్మల్ని ప్రశ్నించారు. అసలు మీరు ఇస్తారా? పోనీ మీ ఇంటి చుట్టూ పేదలు ఉంటేనే వాళ్ళు ఎగ్గొట్టి వాకింగ్ ట్రాక్ చేసుకున్న దుర్భరమైన, నీచమైన మనస్తత్వం కలిగిన మీరు
ఇప్పటికీ కూడా అమరావతి వినాశనాన్ని కోరుకుంటున్నారు అంటానికి ఈ విధంగా రాపిచ్చిన లేఖలే నిదర్శనం. మీరు మీ ప్రభుత్వంలో పోలీసుల ముసుగులో రౌడీలను తీసుకొచ్చి అమాయకంగా భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద కూర్చొని జై అమరావతి అంటే రౌడీల ముసుగులో మమ్మల్ని కొట్టించిన దుర్మార్గులు ఇలా అమరావతి రైతులు రాశారంటే ఎలా నమ్ముతారు రాష్ట్ర ప్రజలు? నమ్మరు. ఇంకా విషం చెమ్మాలని చూస్తున్నారు మీరు. అంటే ఇప్పటికీ కూడా ఈ ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ, హడ్కో నుంచి కానీ వస్తున్న రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ చెందినవి. రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేయడానికి వాడాలి, కేవలం అమరావతికి మాత్రమే వాడడానికి మీకు ఏం అర్హత ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అడగండి, ఈ విషయంలో తప్పే ఉంది. మీరు అన్నారు రుణాలు వాడాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. ఒక మాటని ఒక పద్ధతిగా అడగండి. కానీ దీన్ని అడిగే విధానం ఎలాగుందండి? అసలు రుణాలు రావడానికి అడ్డం కొట్టే మీరు ఏ విధంగా ప్రశ్నించగలుగుతారండి? మీరు అవును మెచ్చుకోవాల్సిన విషయాన్ని మెచ్చుకోవాలి. మీ నోటితోనే మెచ్చుకోనే కదా దాన్ని సందు చేసుకొని అధికారంలోకి వచ్చారు. పోయినసారి 30,000 పై ఎకరం ఉంటే నేను రాజధాని నిర్మాణానికి సిద్ధమే అన్నారు. ఎక్కాక అధికారంలోకి వచ్చాక అన్ని విషయాల్ని తొంగలో దక్కి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా అలానే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆదాయ పంపిణీ జరగాలంటే అభివృద్ధి జరగాలి కదండి. ఇచ్చిన 33,000 34,000 ఎకరాలకి న్యాయం జరగాలి కదా. దానికి పునాది పడాలంటే మీరు చేసిన లక్షల కోట్ల అప్పుకి వడ్డీలే కడతారా? సంక్షేమ పథకాలే అమలు చేస్తారా? ఇక్కడ అభివృద్ధిని తీసుకొస్తారా? దానికి రుణం అనేది అవసరం కదా. రుణంతోనే కదా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడే 16,000 కోట్ల లోటు బడ్జెట్ అప్పుతో నడి రోడ్డు మీద నుంచున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రానికి రుణం లేకుండా ఎలా జరిగిద్ది? మీరు నాకు ఆదాయ మార్గం చూపించి వెళ్ళారా? ఎంతసేపటికి నది గర్భం తవ్వి ఇసుకని పక్క రాష్ట్రాలకు అమ్మటం, కరోనా వస్తే ఒక పక్క రాష్ట్రాలకి రావడానికి వీల్లేదనే వాళ్ళకి సపోర్ట్ చేయటం నాయకులకు తప్ప ఏ రోజైనా ఈ ఒక్క మంచి పని చేశాను మీరు చూపించగలుగుతారా? లేదు. కానీ ఎంత దూరం పోయినా అమరావతి అభివృద్ధికి వినాశకర శక్తిగా మారటం తప్ప మీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం జరగలేదు, ఇక ముందు జరగదు కూడా.